ఇది ఒకటే కాకుండా ఇవాళ గత ప్రభుత్వంలో మేము టన్నుకి సుమారుగా 475 రూపాయలు ప్రజల దగ్గర నుంచి, ఎవరైతే వినియోగదారుడి దగ్గర నుంచి వసూలు చేస్తే ఇసుకకి సంబంధించి 375 రూపాయలు నేరుగా ప్రభుత్వ ఖజానాకి ఆ డబ్బులు నేరుగా వెళ్ళేది. శాండ్కి నిమిత్తం ఒక టన్నుకి 100 రూపాయలు అతని యొక్క ఖర్చుల నిమిత్తం, ఏదైతే శాండ్ లోడింగ్ అయితే కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఖర్చులకైతే 100 రూపీస్. అది అంతా కూడా ఒక పారదర్శకంగా ఏపీఎండిసి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరిగిన సందర్భం. అసలు ఈ ప్రభుత్వానికి అసలు నైతికత ఉందా అని అడుగుతా ఉన్నా. ఇందాక నేను క్లియర్గా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వీళ్ళు చేస్తూ ఉన్నారో అది వాస్తవం ముమ్మాటికి కూడా. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు నేరుగా ఏదైనా ఒక ప్రభుత్వం ఇరకాటంలో పడితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగనన్న దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులను ఒక్కొక్కరిని కూడా విచారణ పేరుతో డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా చేయట్లేదా అని అడుగుతా ఉన్నా. మీరు నిజంగా జగనన్న చుట్టూరు ఒక 10 మంది 15 మంది ఉన్నారు. ఆ 15 మందిని ఒకసారి మీరు తీసుకొచ్చి విచారణకు పిలవండి. ఒకవేళ నిజంగానే కనుక మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, ఎప్పుడైతే వీళ్ళు కార్నర్ అవుతున్నారో ఆ కార్నర్ అవుతున్నప్పుడు ఒక్కసారికి జగనన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణకు పిలవడం, అరెస్టులు చేయడం, దాన్ని డైవర్ట్ చేయడం, ఇది కాక ఇంకేమన్నా ఉందండి? ఏ అంశాలు కనబడుతూ ఉన్నాయి? ఇంకా ప్రజలు ఎవరు అమాయకులు కాదు కదండి.